ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రిపోర్ట్స్ ని బట్టి చూస్తుంటే ఈమె బ్రతకడం చాలా కష్టం. 99% ఛాన్సెస్ తక్కువ. ఇక ఈ జన్మలో నీ మొహం చూడను, నీకు దీపం పెట్టను, నీకు పూజలు చేయను. నాకు జరిగిన అన్యాయానికి నిన్ను పూర్తిగా నమ్మడం మానేశాను. కానీ నా అత్త తన చివరి శ్వాస వరకు కూడా దైవం మీద నమ్మకం కోల్పోదు, దైవంను విడిచిపెట్టదు. నా అత్త ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెని కాపాడు. ఇప్పుడు నేను నా గురించి మొక్కడం లేదు, నా అత్త గురించి మొక్కుతున్నాను. కాపాడు. అమ్మ పరిస్థితి బాలేదంట. అమ్మకేం జరగకుండా కాపాడు తల్లి. సార్, బాగున్నారా సార్? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను సార్. ఏమైంది సార్? ఎందుకు కంగారుగా ఉన్నారు? అమ్మవారికి బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికైనా ఏమైనా జరిగిందా? అవును తల్లి, మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉంది. ఆమెకి ఏమీ కాకూడదని మొక్కుకున్నాను. అవునా? నేను మళ్ళీ కలుస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తానుండండి. శ్రీకర్ సార్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదంట. అమ్మకేం జరగకుండా నువ్వే కాపాడాలి. నీ ఆశీర్వాదం అమ్మకుండాలి. అమ్మగారికి ఏం కాకూడదని అమ్మవారికి మొక్కుకున్నాను సార్. మీ అమ్మగారికి నయం కావాలని మా అమ్మని అడిగాను. అంతా జగన్మాతనే చూసుకుంటుంది. ఈ బొట్టుని మీ అమ్మకి పెట్టండి. ఆమె ఆయుష్కి ఎలాంటి ఆపద రాదు, సరేనా? తల్లి. అయ్యో, ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు? అయినా అలా థ్యాంక్స్ చెప్పుకుంటే పరాయి వాళ్ళం అయిపోతాం.
మీకు అమ్మ అయితే నాకు నాన్నమ్మ లాంటిది కదా, ఏమంటారు? అవునవును. సరే సరే, మీరు బయలుదేరండి. అవని, అమ్మకి ఎలా ఉంది? స్కానింగ్ చేశారు. తర్వాత ఇంకేం చెప్పలేదు. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అత్తయ్యని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళగలమా అని నాకు భయంగా ఉంది. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? మా ప్రయత్నం మేం చేస్తున్నాం. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా కనబడుతోంది. ఆ తర్వాత మీ లక్ ఆమె లక్ మీదే ఆధారపడుంది. డాక్టర్, అమ్మని చూడొచ్చా? అన్కాన్షియస్ లో ఉన్నారు. డిస్టర్బెన్స్ లేకుండా చూసిరండి. అమ్మా, నీ విధంగా చూడడం నా వల్ల కాదమ్మా. నువ్వు తొందరగా కోలుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.